కాదు ఇప్పుడు మీది ఇంత చిన్న ఏజ్ గదా! ఇప్పుడు మీరు అంటే ఓ బిజినెస్ స్టార్ట్ జేసి ఇప్పుడు బా రన్ జేస్తున్నారు. ఒక బ్రాండ్ ఏర్పడ్డది మీది. సో, అంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చి మీతోటి మాట్లాడుతుంటే అంటే ఎప్పుడన్నా అంటే ఎవరు ఫౌండర్స్ ఎవరు అని మిమ్మల్నే వచ్చి అడిగిన సందర్భాలేమైనా ఉన్నాయా? అంటే అవమానించిన టైప్‌లో అన్నా? అవమానించడం గాదు. అంటే ఫౌండర్స్ ఏరియా అంటే మీరా అని జెప్పి షాక్ అయినవి అట్లా. ఉన్నారు. చాలా మంది ఆర్డర్ ఇవ్వడానికి వచ్చి మమ్మల్ని చూసి వెనక్కెళ్ళిపోయారన్న. ఎందుకు? అంటే మీరు ఇంత చిన్న వయసులో ఎలా మేనేజ్ చేస్తారు? మాకు బెనిఫిట్ ఒక డౌట్ ఉంటది కదా! సో, అందుకని డౌట్ మీద ఇవ్వలేదు చాలా మంది. ఇవ్వలేదు. ట్రస్ట్ ఇష్యూస్ చాలా వచ్చాయి అన్న ఏజ్ వల్ల. హ్మ్. కానీ మీరు అంటే మొత్తం చాలా ఎదురు దెబ్బలు అన్నీ తగిలినంకనే ఇప్పుడు కొంచెం మంచి స్టేజ్‌కొచ్చేసిర్రు. ఇంట్లో వాళ్ళకి తెలుసా? అంటే నెగెటివ్ థింగ్స్ తెలీదన్న. పాజిటివ్ తెలుసు. బిజినెస్ స్టార్ట్ జేసి బాగా రన్ అవుతుందని జెప్పి తెలుసు. అదంతా తెలుసు కానీ ఇవన్నీ తెలీదు. ఎందుకంటే చెప్పాలనుకోలేదు. వాళ్ళు టెన్షన్ పడి మళ్ళీ మేము టెన్షన్ పడి మనమే సార్ట్ అవుట్ చేద్దాం. అంటే మన సిచ్యువేషన్ దాటేసింది అన్నప్పుడు మనం చెప్దాం ఇంకా. మన కంట్రోల్ ఉంది ఇంకా. లైక్ మనం చేయగల కెపాసిటీ ఉంది. ఆ క్యాపబిలిటీ మనకుంది. ఎందుకు మళ్ళీ టూ సైడ్ టెన్షన్? అంటే వాళ్ళకి చెప్తే అది మళ్ళీ మాకే టెన్షన్ మళ్ళీ. వాళ్ళు మళ్ళీ టెన్షన్ పడి మళ్ళీ మేము టెన్షన్ పడాల్సి వస్తది దానికి. ఇంకా ఆ జోలికి వెళ్ళాలనుకోలేదు.